పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాకీతో కాల్చుకునే ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. తణుకు రూరల్ పీఎస్లో ఎస్ఐగా పనిచేసిన ఏజీఎస్ మూర్తి పోలీస్ స్టేషన్లోనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏజీఎస్ మూర్తిని ఇటీవల వేకెన్సీ రిజర్వ్కు పంపారు. ఇవాళ ఉదయం స్టేషన్కు వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ మూర్తి మృతదేహాన్ని తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. వీఆర్లో ఉన్నటువంటి ఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్ తోటి తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో కలకలం రేపింది. ప్రస్తుతం మనం తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇదే స్టేషన్లో గతంలో పనిచేసినటువంటి ఏజీఎస్ మూర్తి ఒక గేదెల అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఆయన వీఆర్కి వెళ్ళడం జరిగింది. అయితే కొద్ది కాలంగా ఆయన వీఆర్లో ఉన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఆయన విధులు కూడా నిర్వహించాల్సి ఉంది. ఎస్కార్ట్ నెంబర్ 2 వాహనంలో ఆయన విధులు నిర్వహించాల్సి ఉంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఆ సమయంలోనే రూరల్ పోలీస్ స్టేషన్ కి వచ్చినటువంటి ఆ మూర్తి తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు అనేటటువంటి విషయం ఇక్కడ స్థానిక పోలీసులని కూడా ఒక కలవరానికి గురి చేసింది. ప్రస్తుతం రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ ఆత్మహత్యకు సంబంధించినటువంటి వివరాలను జిల్లా ఎస్పీ నయీం అస్మితో పాటు ఏఎస్పీ ఇతర సిబ్బంది కూడా వివరాలను సేకరిస్తున్నారు. అంటే గతంలో వచ్చినటువంటి ఆరోపణలతో మనస్తాపం చెంది ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేక ఆత్మహత్య చేసుకోవడానికి మరేమైనా కారణాలు ఉన్నాయా అనేటటువంటి కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పోలీసు స్టేషన్లోని బాత్రూమ్ సైడ్ వద్దకు వెళ్లి ఆయన తలపై కాల్చుకున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే చెబుతున్నారు. కానీ ఈ ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఆ విధులకు హాజరు కావాల్సినటువంటి ఎస్ఐ ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇదే స్టేషన్ వెనకాల ఉన్నటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో అక్కడ తలపైన కాల్చుకుని మృతి చెందడం జరిగింది. ఆయన ఇక్కడ మనం ఒక వెహికల్ కూడా చూడొచ్చు. ఎస్ఐ ఇక్కడ ఉన్నటువంటి AP 05 CM 4175 అనేటటువంటి ఇదే వాహనం పైన ఎస్ఐ పోలీస్ స్టేషన్కి వచ్చారు. బండి తాళం కూడా తీయనటువంటి పరిస్థితి. హెల్మెట్ కూడా బండికి వదిలిపెట్టి తాళం కూడా తీయకుండా ఆయన స్టేషన్లోకి వెళ్ళడం, కొంతమంది సిబ్బందితోటి మాట్లాడుతూ ఆయన లోపలికి వెళ్ళడం జరిగింది. వాష్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పి వచ్చే లోపుగానే ఈ లోపు రివాల్వర్ సౌండ్ వినిపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే సీసీ ఫుటేజ్లు అన్నింటినీ కూడా ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. కాకపోతే వీఆర్లో ఉన్నటువంటి ఎస్ఐ ఆయన కాల్చుకున్నటువంటి గన్నును ఉదయమే డ్యూటీ నిమిత్తం స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అటువైపు ఆ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను జిల్లా ఎస్పీతో పాటు ఇతర సిబ్బంది కూడా సేకరించేటటువంటి పనిలో ఉన్నారు. వీఆర్లో ఉన్నటువంటి ఒక ఎస్ఐ తలపై కాల్చుకుని చనిపోవడం మిగతా సిబ్బందిని కూడా కలవరపాటుకు గురి చేసింది. ఎందుకంటే అందరితోటి కలివిడిగా ఉండేటటువంటి ఎస్ఐ అకస్మాత్తుగా ప్రాణాలు తీసుకోవడం అనేది ఒక గగురుపాటును కూడా కలిగించింది. దీనిపైన పూర్తి విచారణ అయితే కొనసాగించి పూర్తి వివరాలు తెలుసుకునేటటువంటి పనిలో అయితే ఉన్నతాధికారులు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన పోలీసు వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపింది. మృతి చెందినటువంటి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒక ఏడాది పాప, ఒక 3 ఏళ్ల బాబు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. వారందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం తణుకు ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. మృతదేహాన్ని కూడా తణుకు ఏరియా ఆసుపత్రికి చేర్చి పోస్టుమార్టం నిమిత్తం పూర్తి వివరాలు తెలుసుకునేటటువంటి పనిలో అయితే పోలీసులు ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, తణుకు రూరల్ స్టేషన్ నుంచి.